దేవాలయంలో మూల విరాట్టు కొలువైన ప్రదేశాన్ని గర్భగుడి లేదా గర్భాలయం అంటారు. దేవాలయానికి గర్భగుడి ప్రధానమైనది. గర్భగుడినే మూలస్థానమని కూడా అంటారు. వందే దేవోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహినయనం వందే ముకుంద ప్రియం. ఈ మూలస్థానాలన్నీ హిందూ ధర్మశాస్త్రంలోని ఆగమ సూత్రాలను అనుసరించి నిర్మించబడి ఉంటాయి. లోకంలోని ఉత్తమ ద్రవ్యాలతో నిండిన గర్భపాత్రను విధి విధానంతో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడలో పట్టికాది స్థానంలో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు. శబ్దాన్ని బట్టి రాతి జాతిని నిర్ణయించి దానిని మూల విరాట్టుగా మలచి యంత్ర సహితంగా గర్భాలయంలో ప్రతిష్ఠ చేస్తారు. ఆలయం ఎంత విశాలంగా ఉన్నప్పటికీ గర్భగుడి మాత్రం చాలా చిన్నదిగానే ఉంటుంది. ఆలయం బయటంతా శిల్ప సంపద, విద్యుత్ కాంతులు కనిపించినా గర్భాలయంలో మాత్రం అలాంటివేవీ ఉండవు. దైవం కేవలం తన ఎదురుగా ఉండే దీపారాధన వెలుగులో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయం పైన విమానం ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విమానంపై ఒక్క కలశం మాత్రమే ఉంచుతారు. రాగితో చేయబడిన ఈ కలశం బంగారు పూతను కలిగి ఉంటుంది. నవగ్రహాలు, 27 నక్షత్రాల నుంచి వచ్చే శక్తివంతమైన కిరణాలను ఈ కలశం గ్రహించి శక్తిని గర్భాలయంలో ఉన్న యంత్రములనబడే రాగిరేకులకు చేరవేస్తుంది. అప్పుడు ఆ శక్తిని వాటి నుండి గర్భగుడిలోని విగ్రహం గ్రహిస్తుంది. దేవాలయానికి వెళ్లి అక్కడి దైవాన్ని దర్శించినప్పుడు ఈ శక్తి సహజంగానే భక్తులపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందని మన ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. గర్భాలయం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది కనుకనే ఆ శక్తి అన్ని దిక్కులకు వెళ్లకుండా ఒకవైపుకు మాత్రమే వెళ్లాలని ఆగమ శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగానే గర్భాలయానికి కిటికీలు కూడా లేకుండా ఒకే ఒక ద్వారం మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఆ వైపు నుండి మాత్రమే భక్తులు దైవాన్ని దర్శించి ఆయన నుంచి తమకు కావలసిన శక్తిని పొందుతూ ఉంటారు. మరో విశిష్ట కథనంతో మళ్ళీ కలుద్దాం పరమార్థంలో. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ